ఆదివారం నాడు కళ్ళలోనే నిద్ర ఉంటుంది. వయసు పైబడ్డం వల్ల ఏంటో కానీ ఎక్కువ ప్రార్థన చేసుకోవాలనుకుంటాను, కానీ చేసుకోలేకపోతున్నా. 5,000 స్తుతులు చదువుకోవాలనుకుంటుంటే ఒక్కోసారి మత్తు వచ్చేస్తుంది. వృద్ధాప్యము, బాడీ లాంగ్వేజ్ తెలియదు, కానీ మొత్తానికి దేవుడు అంటే నా మనసులో, నా తలంపులో, నా మాటలో ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. సరే, దేవుడు ప్రేరేపించిన ప్రకారం బ్రతికినన్నాళ్ళు దేవుని మాట పాటతో ఇదవుతాను. సుమధుర స్వరముల గానములతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానములతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన. నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా జయ గీతము. సుమధుర స్వరముల గానములతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే. జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానములతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాకు వాగ్దానం, మీకా 2వ అధ్యాయం 13వ వచనం. వారి రాజు వారికి ముందుగా నడచును. వారు అంటే ఎవరండి? క్రైస్తవులు. వారు అంటే ఆయన యందు భయం, భక్తి, విశ్వాసం కలిగి ఆయన్ని స్మరించేవాళ్ళు, స్తుతించేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు. అందుకే మీకా 2:13వ వచనంలో వారి రాజు వారికి ముందుగా నడుచును అని ఉంది. ఏదైనా కానీ ఈ వాక్యాన్ని నేను విధిగా నమ్ముతానండి. నాకంటే ముందు నా రాజు, మా రాజుగారు ముందు నడుస్తున్నాడు అని. అందుకే ప్రతి మాట మనం నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుడు మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలు.